లోక్సభ ఎన్నికల్లో తొలి ఘట్టానికి నేడు తెరలేవనుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే 21న ఓలి 24న ఆదివారం కావడంతో ఆ 2 రోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 2 రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోగా ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా తొలి విడతలో 20 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ 175 అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఆ పత్రాలను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని వివరాలని నామినేషన్ పత్రంలో పేర్కొనాలి. అలాగే అఫిడవిట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులపై గల అన్ని రకాల కేసులతో పాటు ఆస్తుల వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో తొలి ఘట్టానికి నేడు తెరలేవనుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే 21న ఓలి 24న ఆదివారం కావడంతో ఆ 2 రోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 2 రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక తొలి విడతలో 20 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణలో 16 లోక్సభ స్థానాలకు కూడా నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఆ పత్రాలను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని వివరాలని నామినేషన్ పత్రంలో పేర్కొనాలి. అలాగే ఎన్నికల అఫిడవిట్ కూడా చాలా కీలకం కానుంది. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులపై గల అన్ని రకాల కేసులతో పాటు ఆస్తుల వివరాలను పేర్కొనాల్సినటువంటి పరిస్థితి. Undergoing ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి మున్రాజు నుండి తెలుసుకుందాం. మున్రాజు, ఇక ఇవాళ నుంచి నామినేషన్లకు స్వీకరణకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో డీటెయిల్స్ అంటే ఇక్కడ తాజా పరిస్థితి ఏంటి? 10 గంటలకు దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 11 గంటల నుంచి ఆయా జిల్లా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల ప్రక్రియను 11 గంటల నుంచి అభ్యర్థులు వినియోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ అసెంబ్లీ మరియు లోక్సభకు సంబంధించిన అభ్యర్థులను దాదాపుగా ప్రకటించాయి. తక్కిన పార్టీలన్నీ కూడా వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కీలకంగా అంటే 25 వరకు నామినేషన్ చేసిన తర్వాత 28వ తేదీ వరకు కూడా నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28 తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్లో
బరిలో తప్పుకోవాలనుకున్న వారు తప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా అంటే ఏప్రిల్ 11న జరిగిన మొదటి విడతలో జరిగినటువంటి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీంట్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారికి గైడ్ లైన్స్ అన్నింటిని కూడా ఇవ్వడం జరిగింది. ఏ మాత్రం ఆ ఎన్నికల ఉల్లంఘన జరిగినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తుంది. మరోవైపు సి విజిల్ యాప్ ను తీసుకొస్తుంది. ఈ యాప్ ద్వారా సంఘటన జరిగిన 100 నిమిషాలలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు పరీక్ష యొక్క క్షేత్రస్థలానికి చేరుకొని అవి నిజమా కాదని పరిశీలించుకొని వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా విజిల్ యాప్ తీసుకొచ్చింది. మరోవైపు ఎన్నికల్లో ఏపీకి సంబంధించి 175 నియోజకవర్గాలు ఉండగా ఈ 175 నియోజకవర్గాల్లో 116 నియోజకవర్గాలు ఆర్థికంగా ఎక్కువ నగదు పంపిణీ అవకాశం ఉందని చెప్పి ఈసీ గుర్తించింది. దీనికి అనుగుణంగా అధికారులను కూడా నియమించింది. దాదాపుగా 102 మంది అధికారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఏపీకి కేటాయించింది. దీంతో అభ్యర్థుల వ్యయానికి సంబంధించి అడుగడుగున నిఘాను పెట్టడంతో పాటు పర్యవేక్షణకు అధికారులను నియోజకవర్గాలుగా నియమించింది. దీంతో అభ్యర్థులు కూడా తమ వ్యయానికి సంబంధించి అలాగే ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎన్నికల ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు. దీంతో అభ్యర్థులు కూడా మరింత టెన్షన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు దాదాపుగా 4 లక్షల మంది ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల నిర్వహణలోకి ఈసీ నియమించుకుంది. దీంతో ఎటువంటి సంఘటనలు లేదా అవాంఛనీయ సంఘటనలతో పాటు ఎటువంటి తప్పులు జల్లకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేసేందుకు ఈసీ చర్యలు తీసుకుంది. మరోవైపు పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయిస్తే దానికి ఆల్టర్నేటివ్ గా సమీప కేంద్రాలలో ఈవీఎంలో ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంది. మరోవైపు ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అదే రోజు 31వ తేదీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కూడా ఉద్యోగులకు అందించనున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పరమేష్. రైట్, థ్యాంక్ యూ మునిరాజు. సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అడిగి తెలుసుకుందాం. రాములు, ఇవాళ తెలంగాణ 17 లోక్సభతో పాటు అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దేశవ్యాప్తంగా మొదటి విడత లోక్సభ ఎన్నికల సందడి నేటి నుంచి ప్రారంభమైందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా వస్తే ఎన్నికల అధికారులు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నోటిఫికేషన్ వెలువడడంతో రేపటి నుంచి నామినేషన్ల సందడి కూడా ప్రారంభమవుతుందని చెప్పి అనుకోవాలి. మొత్తం 20 దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా 11 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది కాబట్టి తెలంగాణ కేవలం లోక్సభ ఎన్నికల వాతావరణమే కోలాహలం మాత్రమే కొనసాగుతుందని చెప్పి అనుకోవాలి. ఈ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు జరిగే దాంట్లో ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా వారు లోక్సభ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, ప్రచారాలతో కూడా సభలు అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 21న హోలీ పండుగ, 24 ఆదివారం సెలవు దినాలు కాబట్టి ఆ 2 రోజులు మినహా మరి 25తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన జరగడంతో పాటు 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 29 నుంచి అసలు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కానీ ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు జరగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటర్ లిస్టుల గందరగోళం లేకుండా కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువ మంది వారి ముహూర్తాలు చూసుకొని 19 లేదా 25వ తేదీల్లో ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేసేందుకు తమ ముహూర్తాలు చూసుకుంటారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో బాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు లేవు కాబట్టి కేవలం లోక్సభ ఎన్నికలపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ మెజార్టీ స్థానాలను గెలుపొందాలని కూడా ఆయా రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తా ఉన్నాయి. పరమేశ్వర్. రైట్, థ్యాంక్ యూ రాములు. For more updates, please subscribe 99 TV Telugu.